కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఆత్మఫలములు ఫలించుట కొరకు పాడదాం నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నాపై నా నిండుగా ఆత్మవ
సింహాసనం కృపామయుడా. యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చిన యేసయ్యానికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తాం. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకు, కృపణను వీడక శాశ్వత కృపగా మారేను. నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారేను. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దయచేసి అందరూ కూడా ప్రభు స్తుతులు లేచి నిలబడదామండి. చీకటిలో నుండి నన్ను ప్రభు నన్ను వెలుగులోనికి నడిపించిన తేజోమయా నీకు స్తోత్రం. నీతి సూర్యుడానికి వందనాలు. మా మంచి దేవానికి స్తోత్రం. అందరూ చప్పులు పడదామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, వి వర్షిప్ యు లార్డ్. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఆమేన్ హల్లెలూయా. దేవాని కృపను బట్టి నీకు స్తోత్రమని మన రెండు చేతులు పైకెత్తి దేవుని హృదయపూర్వకంగా మనస్సారా మనం దేవుని ఆరాధన చేద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు వందనాలు, మీకు స్తుతులయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప,
హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, అవునయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని హెచ్చించునది నీ కృప, అర్హత లేని హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలెను. సంగమంద స్వరమెత్తి కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం మనం చదువుకుందాం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఏలియా ప్రార్థన, ఎన్నో సందర్భాల్లో ఏలియా ప్రార్థనకు వచ్చి మనం ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. అయితే దేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థనకు వచ్చి మనం విన్నప్పుడల్లా మనం ప్రోత్సహించబడతాం, పురికొల్పబడతాం. అలాగే ప్రార్థనలో ఆసక్తిని కలిగి ఉండడం అనేది మనం నేర్చుకుంటాం. మీరు ఏదైనా పొరపాటు చేస్తే, మీరు ఏదైనా తప్పు చేస్తే మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవది, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. పాపములు ఒప్పుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని హెచ్చరిక చేస్తూ వ్రాసినటువంటి యొక్క పత్రికలోని మాటలను మనం గమనించినట్లయితే, పాపమును ఒకరితో ఒకరు ఒప్పుకోవడం, ఈ మాట ప్రార్థనకి పునాది లాంటిది. ఒకవేళ మనకి ఒకరికి మరొకరికి వివాదం ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మనము యథాప్రకారంగా ప్రార్థన చేయలేం. ఎప్పుడైతే ఈ సంబంధం నెలకొల్పబడుతూ ఉందో అప్పుడు జరిగేటటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనము ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోవడం మనం చేయాల్సిన మొదటి పని. దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన రెండవ పని ఏంటంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం. అంటే మీరు నా కోసం ప్రార్థన చేయాలి, నేను మీకోసం ప్రార్థన చేయాలి. మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, పిల్లలేమో తల్లిదండ్రుల కోసం, భర్త ఏమో భార్య కోసం, భార్య ఏమో భర్త కోసం ప్రార్థన చేయాలి. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి. ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకున్నప్పుడు మనకు చక్కటి సంబంధం ఏర్పడుతుంది. మీరు స్వస్థత పొందినట్లు, మీరు ఆరోగ్యం పొందినట్లు, మీరు నెమ్మది పొందినట్లు, మీకు దేవుడు సమాధానం ఇచ్చినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. నీతిమంతుడి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండును. నీతిమంతుడి విజ్ఞాపన చాలా బలంగా ఉంటుంది. ఆ బలమైన విజ్ఞాపనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏలియా మనలాంటి వాడే. కానీ అతడు భూమి మీద వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు. ఇది మామూలు ప్రార్థన కాదు, ఇది అసాధారణమైన ప్రార్థన. దేవుడు ఆలకించేసి భూమి మీద వర్షం కురవకుండా చేశాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే భూమి మీద సమృద్ధిగా వర్షాన్ని ఆయన కురిపించాలి అని ప్రార్థన చేశాడు. దేవుడు సమృద్ధి అయినటువంటి వర్షాన్ని దేవుడు ఇచ్చాడు. మనము ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటే అసాధారణమైన కార్యాలను దేవుడు చేస్తాడు. ఏలియా చేసిన ప్రార్థనలో వర్షం ఆగిపోయింది మొదటిగా. రెండోసారి ప్రార్థన చేస్తే భూమి మీద వర్షం కురిసింది. భూమి తన ఫలాన్ని ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మనము పాపం ఒప్పుకొనుట, ప్రార్థన చేయుట, ప్రతిఫలము పొందుట అనే 3 మాటలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో వర్షం ఆపటం, వర్షం కురవడం 2 విషయాలు జరుగుతున్నాయి. వర్షం ఆపటం అనేది దేనికి గుర్తుగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తే, వర్షం ఆగిపోవడం అనేది శ్రమకు గుర్తుగా ఉంది. వర్షం కురవడం అనేది ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఏలియా చేసిన ప్రార్థన ద్వారా వర్షం ఆగిపోయింది, అది శాపం. అయితే అదే ఏలియా మరలా ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి సమృద్ధి అయినటువంటి వర్షాన్ని దేవుడు దయచేశాడు. మరి ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ప్రార్థన చేయటం ద్వారా
దేవుడి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించేటటువంటి మహోన్నతుడైన దేవుడుగా, గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు నా ప్రియమైన వారలారా, మన దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకున్నట్లయితే కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేసి మనకు తన కృప అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకున్నాడు. ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా మొదటిగా ఈ ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకోవడం, రెండవది ప్రార్థన చేయడం, మూడవది ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలాన్ని పొందడం. కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనం అనుభవించేటటువంటి వాళ్ళగా మనం ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏలియా మాలాటి స్వభావం కలిగిన వాడే. పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తే మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా మీరు ఉన్నారు. ప్రార్థన ఆలకించి అద్భుతమైన కార్యాలు చేసే గొప్ప దేవుడుగా మీరున్నారు. ఈ ఉదయకాలం ఏది ఏమైనా మా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకోవడానికి, మనుషుల దగ్గర ఒప్పుకోవడానికి మీ కృప మాకు దయచేయండి. మేము ప్రార్థించేవారుగా మేము ఉండడానికి మీ సహాయం మాకు దయచేయండి. మా ప్రభువా, నీ ద్వారా మేము ప్రతిఫలం పొందడానికి సహాయం చేయండి. ఏలియా చేసినట్టుగానే మేము ప్రార్థించి మీ ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని బహుమానంగా పొందడానికి సహాయం చేయండి. ఆకాశం నుంచి వర్షం కానీ మంచు కానీ కురవకుండా చేసిన దేవుడు, ప్రార్థించినప్పుడు వర్షాన్ని సమృద్ధిగా కురిపించిన దేవుడు, మా మీదకి వచ్చే ప్రతి శాపాన్ని కొట్టివేసి పరలోకపు తండ్రి మీ యొక్క సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని వారికి అందించడానికి, విశ్వాసులను నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచడానికి, నలిగిపోతున్నటువంటి అనేక మంది జీవితాలను ప్రభావితం చేసి నీ వైపు తిప్పడానికి కృప చూపించి బలపరచమని, ఎవరైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారో, ఎవరి జీవితంలోనైతే మూయబడిన ఆకాశం కనబడుతుందో, ఎవరి జీవితంలోనైతే మూయబడిన పరిస్థితులు కనబడుతున్నాయో, క్లోజ్డ్ డోర్స్ కనబడుతున్నాయో, క్లోజ్డ్ సిచ్యువేషన్స్ కనబడుతున్నాయో, మూయబడిన పరిస్థితులు కనబడుతున్నాయో, వ్యాపారం జరగక, ఉద్యోగం కొనసాగక, అలాగే అన్ని విధాలుగా మూయబడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయో, అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మీ నామములో దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఆకాశాన్ని తెరిచినటువంటి ప్రార్థనను బట్టి నీకు స్తోత్రం. ఆయన ఏలియా చేసినట్టుగానే మేము కూడా విజ్ఞాపన చేసి మా జీవితంలో, మా కుటుంబంలో మూయబడినటువంటి ద్వారాలు తెరవబట్టుకు, ఆశీర్వాదం వర్షం మా మీద కుమ్మరించబడుటకు, మేము నీ కొరకు నమ్మకంగా జీవించడానికి కృప అనుగ్రహించండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారంలో నీ బిడ్డలు ముందుకు సాగడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను చేకూర్చండి. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నటువంటి వారికి సమృద్ధి దయచేయండి. కుంగిపోతూ కుమిలిపోతూ ఉన్నటువంటి వారికి నెమ్మది ప్రసాదించండి. ఆత్మలను రక్షణలోకి నడిపించండి. దేవా, రాబోయే దినాల్లో అనేక మంది మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది నీ అడుగు జాడల్లో నడుచుటకు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీ నామంలో ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రములను, మా ప్రజలను, కేంద్రపాలిత ప్రాంతములను, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. అనేక మంది జీవితాలు ప్రభావితం అవడానికి సహాయం చేయండి. యేసు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మికంగా మేము నీ కృపలో ఎదుగుటకు, అభివృద్ధి పొందుటకు, ఆశీర్వదించబడుటకు సహాయపడి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమన మనకును
సకల లోకములోను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.